గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సోషల్ మీడియాలో చిన్న సంఘటన చూసాము. యాక్చువల్లీ ఇది ఏదో పార్టీని విమర్శించడం కానీ ఓ పార్టీని సపోర్ట్ చేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గందరగోళ పరిస్థితిలో తిరుపతి లడ్డు విషయం కోర్టుకు వెళ్ళింది కాబట్టి మన భారతదేశంలో మంది అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం ఉండి అత్యున్నత స్థాయి కలిగినటువంటి ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేవి ఉండడం జరిగింది. అయితే వీటికి మనం జ్యుడిషియరీకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ ఈ విషయం కోర్టులో ఉంది. దాన్ని బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్లో అసలు తప్పు ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అనేటటువంటి విషయాన్ని తేల్చమని మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. అట్లీస్ట్ కోర్టులో వాదనలు జరిగి కోర్టు యొక్క ఒపీనియన్ ఏంటో తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఫలానా వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు ఈ కల్తీ చేశారు అని రుజువయ్యి ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీనైనా నిందించడానికి మనకు అవకాశం ఉంటుందండి. కానీ నేను యాక్చువల్గా నాకు భారతీయ జనతా పార్టీ అంటే చాలా ఇష్టం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం చాలా పురోభివృద్ధి చెందింది. అలాగే భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విశ్వాసం, నమ్మకం కూడా ఉంది. నా ఉద్దేశ ప్రకారం ఏ పొలిటికల్ పార్టీని మనం నోరు జారకూడదు. ఎంతో విశిష్ట కలిగినటువంటి పార్టీలు ఉంటాయి. అందరూ కొద్ది గొప్ప పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ప్రజెంట్. అయితే ఏంటంటే ఈవేళ సోషల్ మీడియాలో చూడగానే, అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందో సోషల్ మీడియాలో వచ్చిందో మొత్తం మీద వాళ్ళు చూస్తే భారతీయ యువమోర్చా సభ్యులు ప్రత్యేకంగా ఈ తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వాళ్ళు ధర్నాకి దిగడం, పోలీసులు వాళ్ళని జబ్బలు పట్టుకు లాగేయటం, ఎండలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ దీనివల్ల బ్రదర్స్, మీరు నేను మాట్లాడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళు చేసిన పనులకి మరి ఏ పార్టీ వాళ్ళు చేశారో మనకి తెలియదు. వాళ్ళు చేసిన పనులకి మనం కొట్టుకోవాల్సినటువంటి అవసరము, మనం పోలీసుల చేత జబ్బలు పట్టుకుని లాగించడము, లేదా వాళ్ళు మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లోకి వెళ్ళడము, కార్యకర్తలు ఇందులో బలైపోతున్నారండి. సో నేను చెప్పేది ఏంటి అంటే పూర్తిగా అసలు దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేసినా ఎవరు అడగడానికి సరిపోరు. కాబట్టి ముందుగానే ఇలాంటి చర్యలకు దిగి మనకు ఉండేటటువంటి ఇదిని పాడు చేసుకుని ఉద్యమాలకు వెళ్ళే కంటే లేదా ధర్నాలు చేసే కంటే పూర్తి వివరాలు రాబట్టి ఎవరైతే చేశారో వాళ్ళని ఏం చేయాలనేది తర్వాత నిర్ణయించండి. అదే తప్ప విషయం ఏంటో తెలియకుండా అఫ్కోర్స్ మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. జరగకూడనిది జరిగింది. ఇక్కడ హిందూ మతంలో ఉండేటటువంటి ప్రజకి సంబంధించినటువంటి లేదా ప్రజానీకానికి సంబంధించినటువంటి ఈ మనోభావాలు దెబ్బతినడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా తేనవలసింది అసలు ఎవరి వల్ల జరిగింది, ఎప్పుడు జరిగింది. కాసేపు టెస్టులు చేశారు, పలానా డేట్స్లో టెస్టులు వచ్చినాయి, వాటి రిజల్ట్ వచ్చింది, ఇది పక్కన పెట్టేస్తే అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది, ఎలా జరిగింది, ఇది పొలిటికల్గా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఎవరిదైనా ఉందా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు ఉండేటటువంటి ఇదిని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు ఏమైనా ఈ తప్పుడు పనికి పాల్పడ్డారా, ఇవన్నీ కూడా తేలాలి అంటే మనకి న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి
న్యాయ పోరాటం చేద్దాం ఫస్ట్. అసలు ఏం జరుగుతుందో దీని మీద ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో, ఎవిడెన్సెస్ కరెక్ట్గా పెడుతున్నారో లేదో, తర్వాత మనకు వచ్చేటటువంటి జడ్జిమెంట్. అఫ్కోర్స్ నీళ్ళ మాట్లాడితే ఇప్పటివరకు అయినటువంటి కేసులన్నీ జడ్జిమెంట్లు వచ్చినాయా, అన్నీ కూడా సత్వరమే పరిష్కారం అయిపోతుందా అని అడగచ్చు. కానీ ఇటువంటి ఇష్యూస్ని మాత్రం చాలా తొందరగా సుమోటగా తీసుకుని దీన్ని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఎండలో మీకు ఉండేటటువంటి శక్తిని పాడు చేసుకొని పోలీసులు చేత జబ్బులు పట్టుకుని లాగించుకొని ఇబ్బంది పడే కంటే కొద్ది టైం వేస్ట్ చేసి, వేస్ట్ అంటే వెయిట్ చేసి అసలు దీనికి మూల కారణం ఎవరు, ఎందుకు చేశారు అన్నవాళ్ళని శిక్షించడం మన యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలి. కాబట్టి ఎవరు కూడా అలా ఎండలో మీకు ఉండేటటువంటి ఇది చేసుకోవద్దని చెప్పేసి ధర్నాలకు దిగి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నేను చూశానండి. ఇవాళ ప్రత్యేకంగా పోలీసులు ఏ విధంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారో, మీరు ఏ విధంగా గళం ఇప్పి మాట్లాడుతున్నారో తిరుపతి లడ్డు గురించి. ఎందుకంటే ఆల్రెడీ మన మనోభావాలు దెబ్బతిన్నాయనేటటువంటి విషయం అందరికీ తెలుసు. మీ యొక్క ఇంటెన్షన్లో నేను అబ్జర్వ్ చేశాను. చాలా బాధపడుతున్నారు మొత్తం సమాజం అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతుంది అని చెప్పి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరు దీనికి పాల్పడ్డారని తేల్చిన తర్వాత మీరు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది తప్ప ఇలా చేస్తే అనవసరమైనటువంటి గొడవలు, గందరగోళాలు, దానివల్ల కొంతమంది ఇబ్బంది పడడం జరుగుతుంది తప్ప మనమే బయటపడడం జరుగుతుంది తప్ప. అంటే మనం బయటపడడం అంటే ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ జరిగింది ఆల్రెడీ జరిగింది, ఎలా జరిగింది ఏంటనేది మనకి తెలియాలి. అది తెలుసుకున్న తర్వాత ఒక క్రమ పద్ధతిలో ఈ ఆందోళన చేయడం, తర్వాత అవతల వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు ప్రయత్నించడం, ఇదంతా కూడా బాగుంటుందని నా ఉద్దేశం కొద్దీ చెప్తున్నానండి నేను. మనందరి యొక్క సమాజం యొక్క హితం కోరి చెప్తున్నాను నేను. కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసి దానికి తగ్గ మూలాలన్నీ కూడా, దాని వెనకాల ఏం జరుగుతుంది, దీని వెనకాల ఉండే లూప్ హోల్స్ ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ టైంలో జరిగింది, ఎవరి టెన్యూర్లో జరిగింది, ఇవన్నీ కూడా రాబట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్. చేసిన తర్వాత అప్పుడు మీరు ఎటువంటి యాక్షన్కి దిగినా దానికి ఫలితం ఉంటుందండి. పూర్తిగా ఇష్యూ ఒక చోట ఉన్నప్పుడు మనంతటా మనం ఇన్వాల్వ్ అయ్యి గబుక్కుని చేయడం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయండి. కాబట్టి ఎవరు కూడా అలాంటి దుష్ఫలితాలను అనుభవించకుండా శరీరం మీద ఒక దెబ్బ కూడా పడకూడదండి. మీకు నేను చెప్పొచ్చే విషయం అది. మనని జబ్బులు పట్టుకుని లాగించుకునే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటివి చేసే కంటే కొంచెం సంయమనం పాటించి దాన్ని సామరస్యంగా వ్యవహారాన్ని బయటికి వెలికి తీసి అప్పుడు మీ ఇష్టం, మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, మీరు ఏ విధంగా చర్య తీసుకుంటారో, లేదా సలహాలు సూచనలు ఇచ్చి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారో అనేది చేస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. తర్వాత రాజకీయ నాయకులందరికీ కూడా చెప్పే విషయం ఏంటి అంటే, మీ యొక్క రాజకీయ క్రీడ కోసం సామాన్య జనాన్ని ఎవరిని కూడా పావులుగా ఉపయోగించొద్దని ప్రత్యేకంగా రాజకీయ నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇదంతా చాలా మిస్టీరియస్గా ఉంది, చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే భావి భారత పౌరులందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే దేశాన్ని కరెక్ట్ పద్ధతిలో నడిపించాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇలా ఉంటే రేపన్న రోజున మన దేశ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆ మచ్చ వచ్చేది రాజకీయ నాయకులకే. అంటే పవర్లో ఎవరున్నారో వాళ్ళకే వస్తుందండి. అది గత సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా జరిగిందా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉండగా జరిగిందా అన్నది, ఎలా జరిగింది, కాకతాళీయంగా జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా, ఈ విషయాలే మనకి తెలియవు. జరిగింది అనేటటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఇంటెన్షనల్గా వాళ్ళు చేసినా చేయకపోయినా ఆ మచ్చ వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏం జరిగిందని చెప్పేసి చాలా నిశ్చితంగా పరిశీలించి దీనికి ఒక ఎండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి, చేసి సామరస్యంగా దాన్ని క్లోజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మత విశ్వాసాలు దెబ్బతింటాయి, దేశం అంతా కూడా అల్లకల్లోలంగా తయారయ్యేలా ఉంటుంది. మీరందరూ కలిపి వెంకటేశ్వర స్వామికి ఉండేటటువంటి పేరు ప్రతిష్టల్ని వైభవాన్ని దెబ్బతీసేటటువంటి వాళ్ళల్లో
ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఆయన లేనిదే మనం లేం. మనం ఇవాళ గాలి పీలుస్తున్నాం అంటే ఆయన యొక్క చలవే. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికంతటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మనకి ప్రత్యక్షంగా ఆయన నుంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంతమంది భక్తులు వెళ్ళడం రావడం. నాట్ ఓన్లీ ఇండియా, ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో సో మెనీ డివోటీస్ ఆర్ విజిటింగ్ తిరుమల ఎవ్రీడే. సో మహత్యాలు అయితే చాలా ఉన్నాయండి. మీకు తెలియనిది ఏం కాదు. మనం చూస్తున్నట్టు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా రకాలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్తున్నారు. అన్ని రకాలుగా వింటున్నాం, చేస్తున్నాం. మనకు ఆ విశ్వాసం ఉంది. మనం ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి తప్ప ఇలా దీని మీద డిస్కషన్ పెట్టుకొని చేసే కొద్దీ జనానికి ఇదేంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఇది కలిసిందిట, ఇది తినడం ఎలాగా, ఈ ప్రసాదానికి శాంక్టిటీ ఏంటి అని అనేటటువంటి ప్రశ్నలు మదిలో మెదిలేలా మాత్రం చేయకుండా దాన్ని జాగ్రత్తగా చేయమని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నానండి. దయించి ఎవరు కూడా కంగారుపడి ధర్నాలు అవి చేసి, అంటే విషయం తెలియకుండా ధర్నాలు చేయొద్దని నేను అనేది. కొంతమంది ఏంటంటే వెనకాలండి మనని రెచ్చగొడతారు, సహజం అది. కానీ అది ఎంతవరకు జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళందరూ బాగానే ఉంటారు, పైన సీట్లో ఏసీ రూమ్లో ఉంటారు. కానీ ఇతరులు మీరు ఇబ్బంది పడతారు. అది ఏ పార్టీ అయినా సరే, నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు, మన కామన్ పీపుల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. సో దీన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని దీనికోసం గట్టి ప్రయత్నం, న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి అందరూ సిద్ధంగా అండి. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.